బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయేలా చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్లో తెలుగు సినిమా స్టామినా చూపిస్తున్నాయి. అంటే మొదటి అడుగు పడింది బాహుబలితోనే. అందుకే ఆ సినిమా ఎప్పటికీ సంథింగ్ స్పెషల్గానే ఉంటుంది. ఇక రాజమౌళి బాహుబలి 1 అండ్ బాహుబలి 2 సినిమాలను ప్రత్యేకంగా తెరకెక్కించారు. రెండు సినిమాలు నెవర్ బిఫోర్ అనే రేంజ్లో రికార్డులు సృష్టించాయి. అయితే సినిమా రిలీజ్ అయి 10 ఏళ్ళు అవుతున్నా కూడా బాహుబలి హంగామా ఎక్కడా తగ్గట్లేదు. అయితే బాహుబలి 1 అండ్ బాహుబలి 2 రెండూ కలిపి బాహుబలి ది ఎపిక్ అంటూ రాజమౌళి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న ఈ టైంలో రెండు భాగాలు ఒకే సినిమా లాగా చెప్పడం క్రేజీగా ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాకు రాజమౌళి మళ్ళీ పనిచేస్తున్నారట. కొన్ని బాహుబలి 1, 2లో లేని కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారట. అంటే బాహుబలి ది ఎపిక్ మళ్ళీ ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. సినిమాలో మిగిలిన కొన్ని సీన్స్ని బాహుబలి ఎపిక్లో యాడ్ చేస్తారట. అంతేకాదు ఈ సినిమా చివరిలో బాహుబలి సీక్వెల్ బాహుబలి 3 అనౌన్స్ చేస్తారని లేటెస్ట్ టాక్. బాహుబలి 3 కథను కట్టప్ప నేపథ్యంతో రాస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా బాహుబలి ది ఎపిక్లో చూపిస్తారట. ఎపిక్ ఈవెంట్కి ప్రభాస్ రానా వస్తున్నట్లు సమాచారం. బాహుబలి ది ఎపిక్ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొత్త సినిమాగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి ది ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారట. ఈ ఈవెంట్కి ప్రభాస్ రానా కూడా వస్తారని టాక్. సో మొత్తానికి మళ్ళీ రాజమౌళి తన ఎపిక్ థాట్స్తో బాహుబలి ఎపిక్ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే రెండు భాగాలుగా వచ్చిన ప్రతి సినిమా ఇదే పందాను కొనసాగించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. నవంబర్లో ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారన్న టాక్ ఉంది. అక్టోబర్ నెల మొత్తం రాజమౌళి బాహుబలి ది ఎపిక్ కోసం టైం కేటాయిస్తున్నారని సమాచారం. మొత్తానికి జక్కన్న బాహుబలి కోసం మళ్ళీ పనిచేయడం రెబల్ ఫ్యాన్స్కి సూపర్ జోష్ అందిస్తుంది. ఇకపోతే SSMB 29 షూటింగ్లో రాజమౌళి మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కెన్యాలో షూటింగ్ ముగించుకొని ఇప్పుడు ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీలో కూడా భారీ సెట్ వేసి SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చూడాలి మరి SSMB 29 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. సమాచారం ప్రకారం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్పీడ్గా షూటింగ్ జరుగుతుంది అనేసి రాజమౌళి ఇప్పటి వరకు అన్ని సినిమాలు చూసుకుంటే ప్రతి సినిమాకు చాలా ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటాడు సినిమా చేయడానికి. కానీ SSMB 29లో మాత్రం ఆయన చాలా షార్ట్ పీరియడ్లో ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి అయిపోయి రెండో షెడ్యూల్ కూడా అవుతున్నట్లుగా సమాచారము. మహేష్ బాబు కూడా స్టంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓన్గా చేస్తున్నాడంట. సినిమా బాగా వస్తున్న నేపథ్యంలో ఆ రషెస్ చూసిన తర్వాత ఓన్గా స్టంట్స్ చేయడం స్టార్ట్ చేశాడట. సో ఆ మహేష్ బాబు చేస్తున్న స్టంట్స్ చూసేసి రాజమౌళి కూడా ఆశ్చర్యపడుతున్నాడు అనేసి సమాచారం. సో ఓవరాల్గా SSMB 29 నవంబర్లో అవతార్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ కెమెరూన్ చేత పోస్టర్ రిలీజ్ చేసే ప్లాన్లో చేస్తున్నారట. ఎందుకంటే జేమ్స్ కెమెరూన్ రిలీజ్ చేశారంటే ఆటోమేటిక్గా హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రతి మీడియా ఆ విషయాన్ని కవర్ చేస్తుంది కాబట్టి సో డబ్బులు లేకుండా ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఫ్రీగా ప్రమోషన్ దొరుకుతుంది SSMB 29కి. సో రాజమౌళి థాట్ ఏదైతే ఉందో అది అద్భుతమనే చెప్పాలి. సో చూడాలి మరి SSMB 29 షూటింగ్ ఎప్పుడైపోయి రిలీజ్ ఎప్పుడు అవుతుందో చూడాలి మరి. సో ప్రస్తుతానికైతే బాహుబలి 3కి అనౌన్స్మెంట్ చేస్తారు అన్న విషయం అయితే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సినిమా 31కి రిలీజ్ అవుతుంది బాహుబలి ది ఎపిక్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎండింగ్లో నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా సోషల్ మీడియా నడుస్తున్న టాక్ ప్రకారం, ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఉంటుందో లేదో చూడాలి మరి. ఒకవేళ ఉంటే మాత్రం అది పెద్ద ప్రపంచనమే అవుతుంది. ఎందుకంటే బాహుబలి 3లో అగైన్ మళ్ళీ బాహుబలిగా ఖచ్చితంగా ప్రభాసే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పాత్రకి వేరే వాళ్ళని తీసుకొని చేస్తే అది బాగోదు. సో ప్రభాస్ని అందరూ ఊహించుకుంటారు కాబట్టి బాహుబలి అంటే, కాబట్టి 3లో కూడా ఖచ్చితంగా ప్రభాస్ ఉండే అవకాశం ఉంది. మరి ప్రభాస్కి ఇప్పుడు ఆల్రెడీ ది రాజసా ప్యాచ్ వర్క్ నడుస్తుంది, స్పిరిట్ ఉంది, దాని తర్వాత ఫౌజీ ఉంది. సో ఈ సినిమా అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఆయన బాహుబలి 3 చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి.